నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి కొన్ని హైలైట్స్ ఉన్నాయి వేంటి ఒకసారి చూద్దాం సో ఆయన గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారు గుంటూరు పోరులో ఉండడం జరిగింది సో గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఏంటి అని అంటే ఆయన ఎంపీ స్థానం పరిధిలో ముందు నుంచి పెమ్మసాని గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది అంటే ఎప్పుడైతే ఆయన గల్లా జయదేవ్ గారు తప్పుకోబోతున్నారో ఎన్నికల నుంచి అనేటువంటి న్యూస్ చిన్నది లీక్ అయిందో సో అప్పటి నుంచి కూడా దానికి ముందు నుంచే కూడా ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని చెప్పి అంటూ ఉన్నారు అంతేకాకుండా పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అలాగే గ్రామాల్లో తాగునీటి సరఫరా కూడా ఆయన చేస్తూ రావడం జరిగింది మొదటి నుంచి కూడా అంటే గల్లయ్య జయదేవ్ గారు ఎన్నికల నుంచి చిన్న గ్యాప్ అంటే చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను దానికి ముందు నుంచి కూడా మొదటి నుంచి కూడా పెమ్మసాని ఫౌండేషన్ నుంచి ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సో సేవా కార్యక్రమాలతో ప్రజలకు చాలా దగ్గర అయ్యారనమాట పెమ్మసాని చంద్రశేఖర్ గారు సో అందులో తాగునీటికి సంబంధించి కావచ్చు పేద విద్యార్థులకి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయడం కావచ్చు అలాగే ప్లేస్మెంట్స్ అంటే జాబ్ పర్పస్ కూడా ఉద్యోగరీత్యా కూడా ఎవరెవరికైతే ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటినీ కూడా ఆయన తీర్చినట్టుగా మనం ప్రజల నుంచి దాని ద్వారా ప్రజలకు చాలా దగ్గర అయినట్టు చేరువైనట్టు కూడా మనం వార్తలు వింటూ ఉన్నాం సో అంతేకాకుండా గుంటూరు పార్లమెంట్ సీటు పరిధిలో అమరావతి రాజధాని ఉండడం జగన్ ప్రభుత్వం అమరావతిని నాశనం చేయడంతో వైసీపీపై ఆయన తీవ్ర వ్యతిరేకతతో ఉండడం జరిగింది సో అందుకోసమని ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపారు గుంటూరు లోక్సభ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు సో ఆయన సేవా కార్యక్రమాలతో ఆల్మోస్ట్ ఆయన పుట్టినటువంటి ఆ విలేజ్లో కావచ్చు గుంటూరు చుట్టుపక్కల కావచ్చు ఆయన సేవా కార్యక్రమాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎవరు ఏం పేరు తీసినా కానీ ఈయన పేరే వినిపించేలాగా చాలా చేరువయ్యారని చెప్పి మనం చెప్పుకోవచ్చు పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అంటే ఈయన పోటీ చేసినటువంటి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి అవి ఏంటి అని అంటే తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రత్తిపాడు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ అలాగే ఇంకొకసారి చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులతో సమన్వయంతో పెమ్మసాని గారు ప్రచారం చేస్తున్నారు ఎప్పుడైతే టికెట్ కేటాయించడం జరిగిందో కూటమిలో టీడీపీతో పాటు జనసేన ఉందని తెలిసిందో సో ఇద్దరు నాయకులతో కూడా చాలా సమన్వయంతో ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు అంతకు ముందు నుంచి కూడా సేవా కార్యక్రమాలతోనే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రజల్లోకి చేరువవడమే కాకుండా టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటుగా సమన్వయంతో ఆయన ప్రచారంలోకి వెళ్తున్నారు సో అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళంలో ప్రత్యేక ఆకర్షణగా కూడా ఈ నిలవడం జరిగింది ఎందుకంటే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ని ఎంత బాగా ప్రజలకు దగ్గర అయ్యారో సో దానివల్ల చంద్రబాబు గారు నిర్వహిస్తున్నటువంటి లేదంటే ఆయన దానికి సంబంధించి ప్రజాగళం సభలో ఈయన చాలా హైలైట్గా నిలిచారు మంగళగిరిలో టీడీపీ యువనేత లోకేష్తో పాటు కూడా కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రచారం చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటుగా కూడా వారాహి యాత్రలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొనడం జరుగుతోంది గ్రామస్థాయి నాయకుల నుంచి సాధారణ పౌరుల వరకు కూడా ప్రతి ఒక్కరిని పెమ్మసాని చంద్రశేఖర్ గారు కలవడం జరుగుతోంది అంటే రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా ఈయన సేవా కార్యక్రమాలతో అంటే ఆయన పుట్టినూరు ఏదైతే ఉందో బుర్రపాలెం అక్కడ కూడా ఆయన సేవా కార్యక్రమాలతో చాలా చేరువయ్యారు ప్రజలకి ఇప్పుడు గుంటూరు లోక్సభ స్థానం నుంచి కూడా ఆయన సేవా కార్యక్రమాలతో ప్రజలకు చాలా చేరువయ్యారని చెప్పుకోవచ్చు గుంటూరు లోక్సభ స్థానం అభివృద్ధికి పెమ్మసాని విజన్ కూడా అంటే చంద్రబాబు గారు ఎలా అయితే విజన్ గురించి ఆలోచిస్తారో అలానే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కూడా ఈయన విజన్ అనేది ఒకటి ఉంది అని మనకు తెలుస్తుంది మాటలు బట్టి సో తనను కనుక గెలిపిస్తే లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల ప్రచారంలో వచ్చే 30 ఏళ్ల పాటు అవినీతి ఆస్కారం లేకుండా చేస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు అంటే ఉద్యోగాలతో పాటుగా కూడా అవినీతి లేనటువంటి లోక్సభ స్థానాన్ని అంటే గుంటూరు లోక్సభ స్థానాన్ని నేను తీసుకొస్తాను అని మాట ఇచ్చారు సో పెమ్మసాని చంద్రశేఖర్కు ప్రజల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టక ముందు నుంచి కూడా ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు చాలా సేవా కార్యక్రమాలతో ఆయన ప్రజలకి చాలా దగ్గరయ్యారు అది పేద విద్యార్థులు కావచ్చు వాళ్ళ చదువుకు సంబంధించి కానీ లేకపోతే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి కానీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి చాలామంది పేదలకి ఈయన చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారని మనకు తెలుస్తుంది సో
ఈయన అంటే ఇన్ని సేవా కార్యక్రమాలతో ఈయన ఎప్పటి నుంచో ప్రజలకు చాలా చేరువై ఉన్నారు. ఇప్పుడు గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. సో మరి ఈయన జోరు పెంచారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ముందు నుంచి ఈయన ఏ రకంగా సేవలు చేశారో అందరూ చూశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అంతే జోరుగా వెళ్తున్నారు. మరి వీరి గురించి అయితే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరి రిజల్ట్స్ గురించి అయితే వెయిట్ చేద్దామండి, కొద్ది రోజులే ఉంది.